అన్ని రంగాల్లో భారత్ బలంగా విస్తరిస్తోంది. 3 కోట్ల ఇళ్ల నిర్మాణానికి కట్టుబడి ఉన్నామన్న ముర్ము. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గత ప్రభుత్వం విధ్వంసం చేసింది. అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామన్న సీఎం రేవంత్ రెడ్డి. కొత్త పీసీసీ అధ్యక్షుడి ఎంపికపై కొనసాగుతున్న కసరత్తు. త్వరలో కొత్త సారథిని నియమించనున్న ఏఐసీసీ. సాగునీరు ఇవ్వడానికి ప్రభుత్వం కృషి చేస్తుంది. నెల రోజుల్లో 3 పంపు హౌసులను పూర్తి చేస్తామన్న తుమ్మల, భట్టి. విద్యుత్ కమిషన్ కు కేసీఆర్ వివరణపై ఉత్కంఠ. రేపు ప్రభుత్వం తరపున వాదనలు విననున్న హైకోర్టు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిపై కొనసాగుతున్న ఉత్కంఠ. ఢిల్లీలో మకాం వేసిన అధ్యక్ష పదవి ఆశావాహులు. విశాఖ గాజువాకలో అఘనంపూడి టోల్గేట్ తొలగింపు. టీడీపీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ ఆధ్వర్యంలో కార్యక్రమం. గత ప్రభుత్వం పోలీసులను పట్టించుకోలేదు. నిధులను సైతం నిలిపివేసిందన్న మంత్రి అనిత. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి భారీ షాక్. 13 మంది మున్సిపల్ కౌన్సిలర్లు టీడీపీలో చేరిక. కర్నూలు జిల్లాలో బయటపడ్డ వైసీపీ నేతల అక్రమాలు. జగనన్న కాలనీలో టన్నుల కొద్దీ ఇసుక మాయం. జగన్ కనుసన్నల్లోనే భారీగా ఇసుక అక్రమ తవ్వకాలు. నిజమేనని తేల్చేసిన నిపుణుల కమిటీ. మారని వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి తీరు. పోలీసుల ఎదుటే టీడీపీ కార్యకర్తపై దాడి. అటవీ పర్యావరణ శాఖలోనూ వెలుగు చూసిన అక్రమాలు. డిప్యూటీ సీఎం పవన్ కు అధికారుల రిపోర్ట్. ఏపీసీఎస్ నీరబ్ కుమార్ పదవీకాలం పొడిగింపు. 6 నెలలు పొడిగిస్తూ డీఓపీటీ ఉత్తర్వులు. విజయవాడలో రామోజీరావు సంస్మరణ సభ. హాజరవుతున్న పలువురు ప్రముఖులు.